ప్రభుత్వం రాష్ట్ర గీతంలో చేస్తున్న మార్పులు కొత్త రాజముద్రను స్వాగతిస్తున్నామని అన్నారు తెలంగాణ ఉద్యమకారుడు కోట శ్రీనివాస్. ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర విద్యార్థి నాయకులతో ఆయన సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పాలనలో అందరూ అణచివేతకు గురయ్యారన్నారు శ్రీనివాస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి బాధ్యులైన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ పై కేసీఆర్, కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకులుగా ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలన చేస్తున్నటువంటి నిర్ణయాలని స్వాగతిస్తూ ఉన్నాం. ఇలా రాజముద్రలో రాచరిక పోకడలతోటి 10 ఏళ్ళు ఇలా కేసీఆర్ రాచరిక పోకడలకు ఇలా నిలువుగా ఉన్నటువంటి ప్రతీకగా ఉన్నటువంటి కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని పెట్టి ఇలా ఒక రాచరిక తన కాకతీయుల వైభవాన్ని ఎలుగెత్తి చాటిండు. కాబట్టి ఇలా రాచరిక పోకడలు లేకుండా ప్రజాస్వామికబద్ధంగా ఇలా ప్రజల ఉద్యమ ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధంగా ఈ నేలంతా ఎన్నో పోరాటాలతోటి ఎన్నో త్యాగాలతోటి ఇలా తెలంగాణను విముక్తి చేసుకున్నాం. కాబట్టి ఆ త్యాగాలకు ప్రతీకగా నిలుటద్దంగా నిలిచే విధంగా ఇలా రేవంత్ అన్న సారథ్యంలో ఇలా కాంగ్రెస్ ప్రజాపాలన ఇలా వాటిపైన ఇలా సమీక్ష చేసి వాటి మార్పులో ఇలా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా స్వాగతిస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ప్రభాకర్ రావు కన్సర్నల్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలపైన పోరాటం చేసినందుకు, ఉద్యోగాల కోసం పోరాటం చేసినందుకు నా పైన ఊపా కేసులు నమోదు చేసి సంవత్సర కాలం జైల్లో నిర్బంధించింది. కాబట్టి నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితున్నే, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. కాబట్టి ఉద్యమకారులందరిపైన, ప్రజాస్వామికవాదులందరిపైన, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరిపైన ఫోన్ ట్యాపింగ్ను ప్రయోగించి రాజకీయ నాయకులు, వ్యాపారులు ప్రతి ఒక్కరిని ఎవరిని వదలకుండా వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్లో చేసేసి ఒక మాఫియాలుగా మారినటువంటి ఈ కేసీఆర్ ఇలా భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతుందో దాని ప్రకారం త్వరలో జైలు గోడలకు పోబోతా ఉన్నాడు, జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు. అందుకనే ఇలా గగ్గోలు పెడుతూ ఇలా వినోద్ రావులు, హరీష్ రావులు, కేటీ రామారావులు అందరూ గగ్గోలు పెడుతూ ఇలా తెలంగాణకు ఏదో ప్రమాదం వచ్చింది, కీరవాన్ వచ్చి మ్యూజిక్ కొట్టగానే ఆ పాటకు ఏదో ప్రమాదం వాటిల్లింది అన్నట్టుగా, తెలంగాణ అస్తిత్వం మొత్తం ఏదో ఇబ్బందులకు గురవుతుంది అన్నట్టుగా గగ్గోలు పెడతా ఉన్నారు. మీరంతా తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేసినప్పుడు అప్పుడు ఎటుపోయింది మీ సోయి? కాబట్టి కీరవాణి గారికి 100 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమి ఇవ్వలేదు రేవంత్ అన్న. కేవలం ఒక పాటకు తన సంగీతాన్ని, మ్యూజిక్ని ఇలా కుట్టమని మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా రేవంత్ అన్న చెప్పింది అనేది లేదు. కవి ఎవరైతే ఉన్నారో అందశ్రీ గారు తాను ఆ మ్యూజిక్ డైరెక్టర్ తోటి కొట్టించుకుంటా అని చెప్పడం జరిగింది. తాను అందశ్రీ గారు ఒక పర్సనల్గా ఒక డైరెక్టర్ తోటి మాట్లాడినటువంటి మాటల్ని వైరల్ చేసి దానికి ప్రభుత్వానికి ఆపాదిస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి పనిలో ఇలా రాచరిక పోకల్ని ఇలా ఏదైతే రేవంత్ అన్న ప్రభుత్వం ఇలా వాటిని మార్పులు చేస్తూ ఉందో వాటిని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకులుగా ఇలా స్వాగతిస్తూ ఉన్నాం.